ఈ సెషన్లో ఈమెయిల్కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూస్తాం. ఫస్ట్, మల్టిపుల్ రెసిపెంట్స్కి మెయిల్ పంపించాలి అంటే మల్టిపుల్ అడ్రసెస్కి అట్ ఎ టైం మెయిల్ పంపించాలి అంటే యాడ్ రెసిపెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేయొచ్చు. దీంట్లో టైప్ అనే పారామీటర్ ప్లస్ అడ్రసెస్ అరే ఉంటుంది. టైప్ అంటే 2 కానీ సిసి కానీ లేదంటే బీసీసీ కానీ, 2 లేదంటే కార్బన్ కాపీ లేదంటే బ్లాక్ కార్బన్ కాపీ అంటే ఏ టైప్ ఆఫ్ రెసిపెంట్ అనే ఇదనమాట. అడ్రసెస్ అంటే మీరు ఏ ఏ మెయిల్ అడ్రసెస్కి పంపించాలో ఆ లిస్ట్ మొత్తం ఇవ్వాలి అరేలాగా. ఓకే, సో ఈ మెథడ్ ద్వారా మీరు మల్టిపుల్ అడ్రసెస్కి అట్ ఎ టైం మెయిల్ పంపించవచ్చు. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫామ్స్ ద్వారా ఏ విధంగా మెయిల్ పంపించాలి అనేది ఉంది. మరి ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ది HTML ఫామ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫామ్ లో 2 అనే టెక్స్ట్ బాక్స్, ఫ్రమ్, అట్లనే సబ్జెక్టు, అట్లనే ఒక మెసేజ్ పెట్టేదానికి ఒక టెక్స్ట్ ఏరియా, ఇవంతా కూడా ఉంటుంది. బాడీ అనే నేమ్ తోటి. మరి ఇట్లా ఉంటుంది అది. ఓకే, టు ఫ్రమ్ ఇట్లా ఉంటుంది. దీంట్లో మీరు టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, సబ్జెక్టు, మెసేజ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇక్కడ ఏముంది, పోస్ట్ మెథడ్ ఉంది. 28_mail.jsp ఫైల్ కి దీంట్లో ఉండే డీటెయిల్స్, మనం ఇచ్చిన డీటెయిల్స్ వెళ్తాయండి. మరి అదే ఈ యొక్క 28_mail అనేది ఈ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మనం ప్రీవియస్ సెషన్ లో ఏ విధంగా ప్రోగ్రామ్ రాసామో అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గెట్ పారామీటర్ మెథడ్ ద్వారా అక్కడ HTML ఫామ్ లో ఇచ్చిన డీటెయిల్స్ ని తీసుకుంది. ఫ్రమ్, టు, సబ్జెక్ట్, బాడీ వాటిని తీసుకొని ఇక్కడ వేరియబుల్స్ లో స్టోర్ చేస్తుంది, స్ట్రింగ్ వేరియబుల్స్ లో. ఓకే, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ లో. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్, ఇంతకు ముందర ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ డేటా. అయితే ఫ్రమ్ అడ్రస్ మాత్రం ప్రోగ్రామ్ లో కూడా నేను ఫిక్స్డ్ గా ఇక్కడ ఇచ్చేసాను. ఏబిసినే ఫిక్స్డ్ గా ఇచ్చాను అనమాట. అక్కడ ఉన్న పారామీటర్స్ డీటెయిల్స్ పాస్ చేయలేదు. 2 మాత్రం మారుతుంది. ఓకే, సో వన్స్ అక్కడి నుంచి మీరు సబ్మిషన్ అయిన తర్వాత చూడండి కింద మెసేజ్ వెయిటింగ్ ఫర్ లోకల్ హోస్ట్. ఓకే, వెళ్ళిపోయింది మెయిల్. మరి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూడండి. ఇది మనం ఇప్పుడు పంపించిన మెయిల్ అనమాట XYZ కి. ఓకే, ఇట్లా మనం ఫామ్ ద్వారా కూడా మెయిల్స్ ఫామ్ క్రియేట్ చేసుకొని మన ప్రోగ్రామ్ లో ఇట్లా పోస్ట్ మెథడ్ ద్వారా పంపించవచ్చు.